ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏది చెప్పినా చాలా అధ్యయనం చేసే క్లారిటీతో ప్రజా క్షేత్రంలో ఆయన ఒక మాట చెబుతుంటారు. తాజాగా జగన్ చాలా రోజుల నుంచే చెబుతున్నాడు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కేంద్రం కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగమేనని, వాళ్ళ పొత్తులో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా చేరబోతుంది అంటూ అన్నారు. కానీ బీజేపీ పొత్తులకు రెడీగా లేదు అనే వార్తలు వచ్చేయడంతో అంతా కూడా ఇక బీజేపీ పొత్తులోకి పోదులే అనుకున్నారు. కానీ కట్ చేస్తే కాళ్ళ బేరానికి వెళ్ళిన చంద్రబాబు, పవన్ కాళ్ళు మొక్కి మరి బీజేపీ పొత్తుకు అంగీకరించారా అంటే అవుననే సమాచారం అందుతుంది. 2014 పొత్తులు రిపీట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ పలు కీలక డిమాండ్లు చంద్రబాబు ముందుంచాయి. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అపాయింట్మెంట్ దొరికింది అమిత్ షా అంటేనే అక్కడ వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ సమావేశం ద్వారా ఇక 3 పార్టీల పొత్తు ఖాయమనే కీలక ప్రకటన రాబోతుంది. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. బీజేపీ ఏమి కోరుకుంటుందో అమిత్ షా తేల్చి చెప్పాడట. ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే తుది నిర్ణయం దాగి ఉంది. ఇప్పుడు అమిత్ షా పెట్టిన ఈ కండిషన్ తెలుగుదేశం పార్టీ, జనసేనకు పెద్ద సమస్యగా, గుడిబందగా తయారైందట. తాజాగా ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు అమిత్ షా, నడ్డాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన పవన్ భేటీ అయిన సంగతి మనకు తెలుసు కదా. కేంద్రంలో తాము 400 సీట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామని అమిత్ షా క్లియర్గా వెల్లడించారు. బీజేడీతో ఒడిశాలో జరిగిన ఒప్పందం ప్రస్తావించారట. చెరిసగం సీట్లతో పోటీ చేసేలా బీజేడీతో చేసుకున్న ఒప్పందాన్ని ఆయన వివరించారట. అదే తరహాలో తాము ఆంధ్రప్రదేశ్లోనూ కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. జనసేన 3వ పార్టీగా ఉండడంతో ఆ పార్టీకి 3 సీట్లు ఇచ్చిన అంశాన్ని చంద్రబాబు వెల్లడించారు. మిగిలిన 22 స్థానాల్లో బీజేపీకి 4-5 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రతిపాదించారు. కానీ బీజేపీ ముఖ్య నేతలు మాత్రం టీడీపీ, బీజేపీ చెరి 11 స్థానాల్లో పోటీ చేద్దామని ప్రతిపాదన తెర మీదకు తెచ్చారట. అందుకు చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. బీజేపీకి 5 సీట్ల వరకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాల్లో 2014లో కేటాయించిన విధంగా 13 స్థానాలను ఇవ్వాలని నడ్డా ప్రతిపాదించారట. బీజేపీకి అరకు, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి విశాఖ, విజయవాడ, నరసాపురం, అరకు, హిందూపురం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఏలూరు స్థానాలు ఇవ్వాలని కోరారు. ఈ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియక చంద్రబాబు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. అవునంటే ఒక మాదిరి, కాదంటే ఇంకో మాదిరిగా ఇప్పుడు అడ్డంగా చంద్రబాబు మధ్యలో ఇరుక్కున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా టీడీపీ నుంచి 4-5 ఎంపీ సీట్లు తీసుకుంటే ఉపయోగం లేదని చెప్తున్నారట. మధ్య మార్గంగా 8 ఎంపీ సీట్లు కోరుతున్నట్లుగా తాజాగా సమాచారం. దీనికి చంద్రబాబు అంగీకరిస్తే పొత్తుపైన ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీనిపైన చంద్రబాబు సమయం కోరారట. బీజేపీ తాజా ప్రతిపాదనపైన చంద్రబాబు, పవన్ చర్చలు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతో చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. బీజేపీ కోరిన విధంగా సీట్లకు చంద్రబాబు అంగీకరిస్తే ఈ రోజునే కీలక ప్రకటన బహుశా వచ్చు. 2014లో బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో 3 చోట్ల మార్పులు ఉంటాయని, దీంతో ఇప్పుడు కొత్త పొత్తు ఖరారు కావాలి అంటే చంద్రబాబు నిర్ణయమే చాలా కీలకం. ఎన్నికల సమీపిస్తున్న వేళ పొత్తుపైన ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమిత్ షా పెట్టిన కండిషన్ కానీ చంద్రబాబు ఒప్పుకుంటే అసలు ఇదంతా కాదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ మొత్తం సింగిల్గానే ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి వీళ్ళంతా ఒకటే అని చెబుతున్న జగన్ మాటకే ప్రజానీకం ఓటేస్తారు. ఖచ్చితంగా జగన్ ఎంతమంది కలిసి వచ్చినా ఆయన నిలబడతారు. మళ్ళీ ప్రజలను గొప్ప స్థాయిలోనే నిలబెడతారు అధికారంలోకి వచ్చి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.